ఇంచుమించు టైం 10:30 అయింది. సన్ చూసారు కదా, ఫుల్గా ఉందమ్మా. ఇక్కడ నుంచి అన్ని చెట్లు. ఈ రోడే బాగుంది. కంప్లీట్ ఎడారి అంటారు. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఎడారి డ్రైవ్ చేసామనుకోండి, మనకి ఇంకా పెద్ద బావికి రీచ్ అవుతాము. పెద్ద బావి మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నట్టు పెద్ద బావి మన మిడిల్ ఆఫ్ ద డెస్టినేషన్ అన్నమాట. సో పెద్ద బావి దగ్గరికి ఇప్పుడున్న ఎజంప్షన్ ప్రకారం అరౌండ్ 2 PM కల్లా రీచ్ అవుతాము. సో 2 PMకి రీచ్ అయ్యాక పెద్ద బావి దగ్గర లంచ్ చేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ టార్గెట్ మనకి మఠం బావి తర్వాత భీముని కొలను తర్వాత శ్రీశైలం ముఖద్వారం. చూద్దాం ఎంతో అచీవ్ చేసుకుంటాం. ఇప్పటి వరకు చెప్తున్నాం బెస్ట్గా నచ్చామంటాం. 10:30కి ఇంత కవర్ చేసామంటే చూడాలి ఆఫ్టర్ లంచ్ అలా కవర్ చేస్తాము. ఇంకా మనకి 3 కిలోమీటర్స్ ఉంటాయి. ఇక్కడ అంబులెన్స్, బనానాస్, బటర్ మిల్క్, ఎమర్జెన్సీ మెడికల్ కిట్, మనకైనా పెయిన్ కిల్లర్స్ కానీ ఉంటే తీసుకోవచ్చు. ప్రస్తుతానికి వీఆర్ ఫైన్, అందుకే మేము తీసుకుంటారు. ఇక్కడ నుంచి కూడా కొంచెం వ్యూ చూస్తే మీరు మొత్తం చెట్లు, బ్యాంబూ చెట్లతో కవర్ అయిపోయి ఉంది నీటికి. సో టైం 1:30 అయింది. మార్నింగ్ మేము 6 స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ 1:30కి రీచ్ అయ్యాం. అప్రాక్సిమేట్గా హాఫ్ కవర్ చేసినట్టు. యాక్చువల్గా ఈవినింగ్ వచ్చి ఉండి 6 టైంకి ఇక్కడ ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవన్నీ పట్టాలంటారు. సో ఈ 100 రూపీస్ రెంట్కి ఇస్తారు. జనరల్ నైట్ టైం స్టే చేసే వాళ్ళు ఇవి తీసుకొని రెంట్కి నైట్ టైం ఇక్కడ పడుకొని మళ్ళీ మిడ్నైట్ 3 అలా స్టార్ట్ అవుతారు. బట్ మేము ఇప్పుడు అర్లీగా వచ్చాం కాబట్టి ఇక్కడ లంచ్ ఉంది, వీళ్ళు అరేంజ్ చేస్తారు. సో ఇప్పుడు లంచ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయ్యి మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడు చూసారు ఎన్ని ఉన్నాయో చాలామంది. ఇప్పుడు కూడా ఆల్రెడీ తీసుకుని రిలాక్స్ అవుతున్నారు. లంచ్ చేసి, దీని పేరు యాక్చువల్గా పెద్ద చెరువు. లంచ్ అయిపోయింది, మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాం. లంచ్ అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని అక్కడ ఇందాక ఆగిన స్టాప్లో మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటే ట్యాబ్లెట్స్ అవి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. సో మా నెక్స్ట్ డెస్టినేషన్ భీములకొండ. సో మళ్ళీ కొండ ఎక్కాల్సి వస్తుంది. బట్ ఫస్ట్లో ఎక్కినంత సిచ్యువేషన్ లేదు హెవీగా. ఇక్కడ నార్మల్గానే ఉన్న చిన్న చిన్న కొండలు ఇవి. సో ప్రస్తుతం మేము ఎక్కుతున్నాం. సో ట్రైన్స్ అంతా అన్న దిగుతామే. ఇంకా ఇప్పుడు మనమే చూసి దిగుతామే, కొండ ఎక్కువ అయిపోయింది. అంత డేంజరస్ ఫోన్లో పోవాలా ఒక్కసారైనా చూడాలి. మనం పోయించిన దానికి ఇదో ఉంటుంది. పోయినసారి ఎప్పుడు వచ్చారు మీరు? అప్పుడు ఎన్నింటికి బయలుదేరారు? 2 years అయింది నాకు ఆపరేషన్ అయింది.
రాలేదు. అక్కడ 3 ఇయర్స్ వచ్చిన, ఇక్కడ 2 ఇయర్స్ వదిలేసి మళ్ళీ ఇప్పుడు వచ్చిన. ఇప్పుడు నాలుగోసారి రావడం. నేను సంవత్సరం ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది పడకుండానే వచ్చారు, ఎలాంటి ఇబ్బంది పడకుండానే వెళ్ళిపోయారు, అంతే కదా? నేను సంవత్సరం అయితే బస్కి వచ్చి మా వాళ్ళంతా వచ్చినారు. నేను వాళ్ళు నడుచుకుంటూ వచ్చే టైంకి నేను ఉదయం అక్కడ దిగిన మళ్ళీ దర్శనం తీసుకున్నాం. సో ఇంకా మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ భీముడికొండ దగ్గరికి వెళ్ళారు, అక్కడ కొద్దిసేపు ఆగి అక్కడ నుంచి శిఖరం దగ్గరికి వెళ్ళి శిఖరం దగ్గర నుంచి అట్కేశ్వర్కి వెళ్ళి అట్కేశ్వర్లో రాత్రికి ఉండి పొద్దున్నే ఇంకా 3 అప్పుడు బయలుదేరి 5-6 వేసుకోండి అదే అప్పుడు బయలుదేరి దర్శనం ఎన్నింటికి అయిపోద్ది? దర్శనం ఎన్నింటికి అయిపోద్ది మీకు? తొందర అయిపోతుంది మనం గుడికి వెళ్దామంటే. అవునా? ఇప్పుడు ఇవి జరుగుతున్నాయి కదా, అయినా అయిపోతుంది. అవునా? 1 గంటన్నరలో అయిపోతుంది దర్శనం. సో ఇవన్నీ ముడుపులు అంటారు, వాళ్ళు మొక్కుని ఇలా కట్టుకుంటారు అంతా. సో వాళ్ళ విషెస్ ఏదైనా ఉంటే అవి ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి వాళ్ళు ఇలా టై చేస్తారు చెట్లకి. స్టోన్స్ కూడా ఇలా ఇల్లు కట్టుకున్న ఇలా పెట్టుకుంటారు స్టోన్స్. ఇప్పుడు నేను ఎంత అన్నీ ఇవన్నీ అయ్యే ఉన్నాయి. ఫాస్ట్కి వెళ్ళే వాళ్ళు ఒకటి, స్లోగా వచ్చే వాళ్ళు ఒకటి. కానీ భయపడం మేము, జనాలు లేరా మనకి, లైట్లు ఉన్నాయి. లైట్లు ఉంటాయి ఇప్పుడు పైన, షార్ట్ లైట్లు దగ్గర. సో మనం ఇక్కడ వెళ్తున్నాం కదా, ఇలా స్ట్రైట్కి వెళ్ళి అక్కడ కింద దిగాలి. మనం దిగాక మళ్ళీ అక్కడే పైకి ఎక్కి మళ్ళీ ఆ పైన వెంకటేశ్వర లైట్స్ కనిపిస్తుంది కదా, అక్కడ రీచ్ అవ్వాలి. సో అది మా ఫైనల్ డెస్టినేషన్. సో వాళ్ళు ఇక్కడ చూస్తే చాలా కిందకి చాలా లోతుంది. సో ఇది భీములకొండ స్టార్టింగ్. సో ఇది మోస్ట్ డేంజరస్ స్పాట్ కంపేర్ టు ఇప్పుడు నడిచినందుకన్నా ఇది బాగా డేంజరస్ స్పాట్. బికాజ్ ఇక్కడ చూసుంటారు మీరు, చెప్పులన్నీ చాలామంది చెప్పులు ఉంటాయి, ఎందుకంటే జారిపోకూడదని చాలామంది వదిలేసినాయి. అక్కడ డెప్త్గా ఉంటుంది, చూడండి ఎంత డెప్త్గా ఉంటుంది. అరౌండ్ మనకి 1 అవర్ తీసుకుంటుంది భీముని కొలను. ఇక్కడ నుంచి మనం రీచ్ అయ్యేది భీముని కొలను నెక్స్ట్. సో 1 అవర్ ఆఫ్ డెస్టినేషన్.
చూసారు కదా నైట్ టైం కూడా ఎలా దిగుతున్నారో, ఎంత హెవీ డేంజరస్ ఉన్నారో. సారీ లైట్ ఫెయిల్ అయిపోయింది, సో మీకు నేను క్లారిటీ ఇవ్వలేకపోతున్నాను. సో ఫైనలీ మన కైలాస్ పర్వతం మీద ఇంకా చూస్తుంటే అక్కడ నడుస్తూనే ఉన్నారు. సో మ్యాక్సిమం టిపికల్ పాత్ కంప్లీటెడ్. ఇంకెక్కడి నుంచి తార్ రోడ్ ఉంటుంది శ్రీశైలంకి. మెమరబుల్ జర్నీ, మర్చిపోలేను. మార్నింగ్ 6 బయలుదేరాం. అప్రాక్సిమేట్లీ ఫారెస్ట్ ఏరియా మొత్తం కంప్లీట్ చేస్తాకి 8:30 అయింది. సో ఆల్మోస్ట్ 15 అవర్స్ అప్రాక్సిమేట్లీ కౌంట్ చేసలేదు. సో ఇన్ దాట్ 2 అవర్స్ హార్డ్లీ రెస్ట్ తీసుకున్నాం. 13 అవర్స్ కంప్లీట్ వాకింగ్ చేసాం. సో ఇక్కడ చాలామంది ఇంకా అలసిపోయిన వాళ్ళు, ఇంకా రేపు మార్నింగ్ దర్శనం చేసుకుందాం అనుకున్న వాళ్ళు అందరూ ఇక్కడ పడుకుంటారు. ఇక్కడ మనకి బయట టిఫిన్స్ కూడా ఉంటాయి. అలా కాకపోతే లేదంటే మనకి ఇక్కడ అన్న సత్రాలు కూడా ఉన్నాయి. అంబులెన్స్ చూసారుగా ఎంతమంది జనాలు, ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా మ్యాక్సిమం 80% ఆఫ్ పీపుల్ ఆగిపోతారు. మేము ఆగిపోదాం అనుకుంటున్నాం. ఇంకా మాకు దర్శనం కన్ఫర్మ్ అవ్వలేదు, ఎందుకంటే 10కే గుడి క్లోజ్ అంటున్నారు. కానీ కొంతమంది మాకు 1 o'clock వరకు ఓపెన్ ఉంది, ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అని చెప్పారు, శివరాత్రి అప్పుడు కాబట్టి. ఇంకా దాన్ని బట్టి మేము డిసైడ్ అయ్యి ఏం డిసిషన్ తీసుకోవాలనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ప్రస్తుతానికి కదా అడవి మార్గం అయిపోయి పైన ఉన్నాం. ఫైనల్లీ మేము తార్ రోడ్ మీదకి వచ్చాం. చాలా సేపు నడిచాక, మేము చాలాసేపు కాదు యాక్చువల్గా షార్ట్ కట్ ఉంది. ఇందాక ఆచించి 2 kilometers ఈ మెయిన్ రోడ్కి యాక్చువల్గా చిన్న షార్ట్ కట్ ఉంది. ఆ షార్ట్ కట్ నుంచి ఇటు వచ్చాం మేము. బట్ ఇక్కడ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, షార్ట్ కట్స్ అనేది మనం ఎక్కువ ట్రై చేయకూడదు, తెలిస్తేనే ట్రై చేయాలి, లేకపోతే చేయకూడదు. చాలా దట్ టు డే టైంలో చేయాలి, నైట్ టైం అస్సలు చేయకూడదు. ఎందుకంటే కొన్ని షార్ట్ కట్స్ మనం వాక్ చేయలేము. అది ఓన్లీ మామూలు ఎవరికైతే బాగా ఎక్కువ ప్రాక్టీస్ ఉంటే వాళ్ళే వాక్ చేయగలుగుతారు, కానీ మనం వాక్ చేయలేము. సో బెటర్ ఏంటంటే ఏదైతే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఆర్ కొంచెం స్మూత్ ఉన్న వాళ్ళకి ఏదైతే లాంగ్ వే అయినా అదే తీసుకుంటాం చాలా బెస్ట్. అండ్ చాలా రిస్క్ చూడాలి. ఇంకా ఫైనల్లీ మన గుడి దగ్గర రీచ్ అయ్యాం. ఓం నమ శివాయ, శంభో శంకర. 11 PM, మార్నింగ్ 6 AM స్టార్ట్ అయ్యాం. 11 PM కూడా అవ్వలేదు, ఇంకా 10:50 PM. సో మేజర్ డెస్టినేషన్స్ వచ్చేసరికి మేము 6 AMకి అక్కడ వెంకటరాపురం నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి వీరభద్రస్వామి, తర్వాత ఆంజనేయ స్వామి, దాని తర్వాత మేజర్ డెస్టినేషన్ పెద్ద చెరువు దగ్గరికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 1:30 PM అయింది. సో 1:30 to 2:30 రెస్ట్ తీసుకున్నాము. సో 2:30కి మళ్ళీ డెస్టినేషన్ జర్నీ స్టార్ట్ చేసాము. సో 2:30కి స్టార్ట్ చేస్తే అరౌండ్ పెద్ద బావి దగ్గరికి వెళ్ళేసరికి మాకు 6 PM అయింది. సో పెద్ద బావి నుంచి మేజర్ డెస్టినేషన్ అనమాట ఏంటంటే అది మనం ఇది భీముని కొలను అంటారు కదా, భీముని కొలను. అక్కడ మాకు చాలా టఫ్ అయింది, చాలా టఫ్ అయింది. అరౌండ్ 2 hours టైం తీసుకుంది. సో అక్కడ ఒక 1/2 hour రెస్ట్ తీసుకున్నాము. అక్కడి నుంచి తీసుకున్న తర్వాత భీముని కొలను నుంచి ఇంకా కంటిన్యూగా స్టెప్స్ ఉంటాయి కైలాస శిఖరానికి స్టెప్స్ మీదగా తీసుకొని అరౌండ్ 9:30కి రీచ్ అయ్యాము. ఇంకా అక్కడి నుంచి సాక్షి గణపతి నుంచి ఇప్పుడు మేము దర్శన భాగ్య లైన్కి వెళ్ళబోతున్నాము.